నమస్తే. కొన్ని విషయాలు అసలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది, కానీ మాట్లాడకుండా ఉండలేని పరిస్థితికి కారణంగా కొన్ని విషయాలు కనబడుతున్నాయి. ఎందుకు ఇది అంటున్నానంటే, పర్టికులర్గా కల్తీ నెయ్యి విషయంలో మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను. మగధా న్యూస్ ప్రారంభంలో కూడా చెప్పాను. నేను కల్తీ నెయ్యి విషయంలో ప్రభుత్వం సాగదీయడం సరైన విధానం కాదు, దీన్ని ఇంటర్నల్గానే చర్చించండి, తప్పు చేసిన వాళ్ళని తీసుకెళ్లి లోపల పడేయండి, దీని మీద ఒక్కొక్క పీలరు వదులుతూ దీన్ని రాద్ధాంతం చేయడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఇది మీకు రాజకీయానికి సంబంధించింది కాదు. ఇప్పటికే స్వామివారి విషయంలో ఆటలు ఆడుతున్నారు. అది వీళ్ళు ఆడుతున్నారా, వాళ్ళు ఆడుతున్నారా, ఎవరు ఆడుతున్నారో, కానీ ఈ ఆటలు అనేది సరైన విధానం కాదు అనేది కూడా నేను మగధా న్యూస్ తొలి ఆ తర్వాత అది ఎలా ముందుకెళ్తుంది, ఏం జరుగుతుంది మనం చూస్తాం. ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ వచ్చిందో, రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఆ కొవ్వు లేదు అని, ఆ జంతువుల కొవ్వు లేదు అని వచ్చిందని, కాదు ఉంది అని, అసలు అందులో ఒక యాసిడ్ ఉందని, ఇవన్నీ వింటుంటే కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. దాన్ని కూడా నేను ఖండించాను. అలాగే ఎప్పుడైతే వకుళమాత కన్నీరు పెట్టినట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారో అది ఇంకా దుర్మార్గమైన చర్య. దాన్ని నేను పూర్తిగా ఖండించాను. ఇక నుంచి అసలు నేను మాట్లాడిన లడ్డూ గురించి ఇంత ఘోరంగా పాల్పడుతున్నారు. వకుళమాత సిట్ రిపోర్ట్ చూసి ఆవిడ కన్నీరు పెడుతుందా? ఆవిడకి తెలీదా కల్తీ జరిగింది? ఆనాడు తెలుసు, ఈనాడు తెలుసు, ఎప్పుడైనా తెలుసు. దానికి తప్పు చేసిన వాళ్ళు అనుభవిస్తారు. దానికి ఖచ్చితంగా పశ్చాత్తాపం ఉంటుంది. అది అమ్మవారు చూసుకుంటుంది. అంతేగాని వకుళమాత సిట్ రిపోర్ట్ చూసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకోవడం ఏంటి అని ఆనాడు ప్రశ్నించడం జరిగింది. లడ్డు విషయంలో మాట్లాడొద్దు అనుకున్నాం. కానీ అది కాస్త ఎక్కడికెక్కడికి ఎన్ని అంచెలుగా వెళుతుందో చూద్దాం. అది కాస్త ఎక్కడి వరకు వెళ్ళింది? ఫ్లెక్సీలు పెట్టే వరకు వెళ్ళింది. ఆ ఫ్లెక్సీలు చించే వాళ్ళ దాకా వెళ్ళింది. ఆ చించే వాళ్ళు బూతులు తిట్టేదాకా వెళ్ళింది. ఆ బూతులకి ప్రతిదాడి బూతులైనాయి. ఆ తర్వాత దాడులైనాయి. ఇళ్ల మీదకి దాడుల దాకా వెళ్ళింది. అరెస్టులు అయ్యింది. ఇదంతా ఒక తంతు జరుగుతూ ఉండగానే మళ్ళీ దీని మీద పూర్తి ఆధారాలతో ఒక సిట్టు వేయడం, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం, దాని మీద కాదు తప్పు జరిగిన మాట వాస్తవమే, మేము కూడా అన్నీ చెప్పలేకపోతున్నాము అంటూ దిగమింగుకుంటూ అనేక పరిస్థితులను అక్కడ ప్రభుత్వం చెబుతూ ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. అటు మండలి అసెంబ్లీలో మాత్రం దీని గురించి అడి చప్పుడు లేదు, కానీ ఎందుకంటే ప్రతిపక్షం లేదు కాబట్టి మండలిలోకి వచ్చే వరకు ఏకంగా వారు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని గోవిందా గోవిందా అంటూ అరవడాన్ని పూర్తిగా ఆక్షేపిస్తూ వచ్చారు. మీరు చెప్పులు వేసుకున్నారు అని వాళ్ళంటే, కాదు మీ బాబుగారు వేసుకోలేదా, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పట్టుకునే వేసుకున్నారు, వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమంలోనే ఆయన చెప్పులు వేసుకున్నారు అంటూ వాళ్ళు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఇక స్వామిని ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే ఇక్కడ దాకా తీసుకొచ్చారన్నమాట. ఇక ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు ఇప్పుడు అంటే, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దాకా మళ్ళీ ఈ యుద్ధాన్ని తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ఏకంగా నిన్న రాత్రి నుంచి బిఆర్ నాయుడుకి సంబంధించిన వీడియోలు అంటూ కొన్ని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి చాలా సోషల్ మీడియాలో, ఫొటోస్లో. సరే, దాని మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉదయమే ప్రెస్ మీట్ పెట్టేశారు. ఇది పూర్తిగా అర్థమైపోతుంది. ఆ వీడియో రిలీజ్ అవగానే ఇది పూర్తిగా వైసీపీ చేసిన పనే అని అర్థమవుతుంది. అయితే ఇది ఇప్పటిదా, ఎప్పటిది, ఆ వీడియోలో ఉన్నది ఒకవేళ నిజంగా అంత జుగుప్సాకరంగా ఏమైనా ఉందా అంటే ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానికి తీసుకొచ్చారా? ఇందులో అసలు తెలిసింది ఏంటి? ఇది మంచా చెడ మాట్లాడాల్సిన అవసరం ఉంది, రైట్? ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు ప్రెస్ మీట్లో ఈరోజు? ఇది అంటే ఒక ఎన్డీ తివారీ విషయంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీ తివారీ హృదయం మీద ఒక స్త్రీ ఉంది అన్న ఫోటో చూడంగానే ఆయన్ని మరి కంప్లైంట్ ఇవ్వడం అధిష్టానానికి, ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి పంపించేయడం, ఆయన ఎక్కడికో పారిపోవడం అన్నీ జరిగిపోయినాయి. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న పృథ్వీరాజు, అందరూ జనసేనలో ఉన్నారు, సీనియర్ నటులు, పృథ్వీరాజు గారి విషయంలో ఆయన ఒక ఫోన్ మాట్లాడారు తన ఎంప్లాయీతో. ఆయన కొంచెం అసభ్యంగా మాట్లాడారు. వాళ్ళిద్దరూ ఇష్టమయ్యే మాట్లాడిన ఆడియో అయినప్పటికీ కూడా దానిని బూచిగా చూపించారో లేదంటే ఎర్ర వేశారో ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ నేపథ్యంలో మేము వెంటనే పృథ్వీరాజును కూడా మేము తొలగించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని తొలగిస్తారా లేదా, బర్తరఫ్ చేస్తారా లేదా టీటీడీ చైర్మన్ పోస్ట్ని అంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన సవాల్ చేశారు. సరే, ఖచ్చితంగా విడుదల చేసింది వాళ్లే కాబట్టి, ఈ యుద్ధం జరగాలని కోరుకుంటున్నది కూడా ఒక రకంగా వైసీపీయే కాబట్టి, ఈ యుద్ధాన్ని పీక్స్కి తీసుకువెళ్లడంలో ఏమాత్రం వెనుకడిగేసే అవకాశాలు ఉండదు కాబట్టి, అది రాజకీయం, వీళ్ళు రాజకీయం వాళ్ళు రాజకీయమే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏకంగా ఇది టీటీడీ చైర్మన్ మెడకి చుట్టే ప్రయత్నాలా లేదంటే మరి వాస్తవాలా ఏమో తెలియదు మనకి. అది తీసుకొచ్చి ఆ ఆడియో మీద ఆయన ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు.
దానికి బీఆర్ నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఇప్పటి వరకు ఆయన అంత కటువుగా మాట్లాడడం మనం గతంలో ఆయన ఎప్పుడు చూడలేదు. అలాంటి బీఆర్ నాయుడు గారు చాలా కఠినంగానే సవాల్ చేస్తూ మాట్లాడారు. నేనేం భయపడేవాడిని కాదు, నువ్వు ఒక్కటంటే నేను ఎన్ని అనగలను నేను చూపిస్తాను, నా సంగతి ఏంటో నీకు పూర్తిగా తెలియదు అని చెప్పారు. అలాగే నేను రాజకీయ నాయకుడిని కాదు అనేది ఆయన స్పష్టం చేశారు. నేను ఒక వ్యాపారిని, అలాగే నాకు ఒక మీడియా ఛానల్ ఉంది, నా దగ్గర జర్నలిస్టులు ఉన్నారు, అద్భుతమైన జర్నలిస్టులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఉన్నారు. నేను కూడా మొదలు పెట్టాను అంటే కనుక సుబ్బారెడ్డి అండ్ భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరి జాతకాలు మొత్తం కూడా తీసుకొచ్చి బయట పెడతాము. కానీ ఇది సరైన విధానం కాదు. ఏ స్త్రీని అయితే మీరు ఈరోజు బ్లేమ్ చేశారో వాళ్ళు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. 2 కుటుంబాలు కూడా మేము 20 ఏళ్లుగా, దాదాపుగా 20-30 ఏళ్లుగా కలిసి ఉన్నాము. దానికి హాయ్ బాయ్ అని చెప్పుకునే క్రమాన్ని తీసుకొచ్చి అసలు ఏమీ లేని దాన్ని తీసుకొచ్చేసారు. ఇంకొకటి, ఆ ఎడిట్ చేసిన వాడికి అసలు బుర్రన్నా ఉందా, అదేం ఎడిట్ చేయడం అని కూడా ఆయన చాలా చలోక్తులు విసురుకుంటూ చాలా సరదాగాను మాట్లాడారు, స్ట్రైట్గా కూడా గట్టిగా సవాల్ విసురుతూ మాట్లాడారు. సో మొత్తంగా అయితే ఆయన ఫైనల్గా ఏం చెప్పారు అంటే ఇది డీప్ ఫేక్ వీడియో అని చెప్పారు. డీప్ ఫేక్ వీడియో అంటే కనుక మనకి మళ్ళీ ఒకటి గుర్తొస్తుంది. ఈ మధ్య కాలంలో రైల్వే కోడూరు ఇన్సిడెంట్లో ఇదే డీప్ ఫేక్ వీడియో, ఇది ఏఐ ద్వారా చేసిన వీడియో అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే స్వామివారి భక్తుల్ని ఇంకా 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 బాధ పెట్టే స్థాయికి, స్వామివారి భక్తులందరూ తిరగబడే స్థాయికి, అసలు వెంకటేశ్వర స్వామి ఆలయం మీద ఏం జరుగుతుంది తెలియాలి అని పూర్తిగా దాన్ని, అంటే టీటీడీ లాంటి సంస్థని తమ చేతుల్లోకి తీసుకోవాలా అనేలాంటి ఒక ఆలోచన వచ్చే స్థాయికి, స్వామి ఈ పాపాన్ని ఇంకా ఆపు, ఈ పాపాలని ఇక్కడితో ఆపు, ఎవరు మాట్లాడకుండా చెయ్యి అని స్వామివారికి మొరపెట్టుకునే స్థాయికి ఈ యుద్ధం వెళ్ళింది. గతంలో ఎప్పుడూ కూడా ఏ టీటీడీ చైర్మన్ మీద కూడా రాని అంత అభాండాలు ఈరోజు బీఆర్ నాయుడు గారి మీద వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఏ టీటీడీ చైర్మన్ మీద కూడా ఈ స్థాయిలో ఒక అవినీతి మచ్చ, ఇలాంటి దౌర్భాగ్యమైన దుర్మార్గమైన చర్యలు గతంలో జరగలేదు అనేలాంటి ఆరోపణలు అటు సుబ్బారెడ్డి అండ్ భూమన కరుణాకర్ రెడ్డి మీద వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఎస్వీబీసీ విషయంలో సరే ఇప్పుడు చైర్మన్లు ఎవరు లేనట్టున్నారు, అది అలా ఉంది. సో మొత్తంగా తిరుమల వేదికగా జరుగుతున్న ఒక రాజకీయం ఏదైతే ఉందో ఇది కాస్త వికృత రూపం దాలుస్తుంది. అలాగే వైసీపీ ఇంకా వీడియోలు ఉన్నాయి, అవి రిలీజ్ చేస్తాం, మరి దాన్ని కూడా డీప్ ఫేక్ అంటారా అని వాళ్ళు సవాల్ విసురుతుంటే మేము కూడా మా పోలీసులు ఆ చర్యలు తీసుకుంటారు, మేము కూడా అన్ని చోట్ల కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, దీన్ని మేము వదిలే ప్రసక్తే లేదు అనేది బీఆర్ నాయుడు గారు చెబుతున్నారు. ఏదేమైనా ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మగధా న్యూస్ ముందే చెప్పింది, వీలైతే ఈ గ్యాప్లో నేను ఆ వీడియో కూడా ప్లే చేపిస్తాను, చూడండి. అంటే మగధా న్యూస్ చెప్పినట్టుగా సరిగ్గా 2 నెలలకి 3 నెలలకి ఒక వీడియో రిలీజ్ చేసేలాంటి ఒక వర్క్ అయితే నడుస్తోంది. 2 నెలలకి 3 నెలలకి ఒక వీడియో బయటకు వస్తుంది. అది ఎలాంటిది అంటే ముఖ్యంగా నాయకుల పర్సనల్ జీవితాలు. ఒక నాయకుడు అన్నవారు నాయకుడిగా మారిన తర్వాత కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి. పూర్తిగా తమ వ్యక్తిగత జీవితాలను సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా ఉన్న జీవితాలని ఆడుకోవడానికి ఖచ్చితంగా గతంలో ఎస్వీబీసీలో పృథ్వీరాజ్కి సంబంధించిన ఆడియో బయటకు వచ్చిన తర్వాత అతన్ని బర్తరఫ్ చేస్తారా లేదా, తీసేస్తారా లేదా అంటూ ఇదే మీడియా చాలా గట్టిగానే వాయిస్ వినిపించింది. ఇదా దేవుడి దగ్గర చేయాల్సిన పనులు ఇదా అనేది ఇదే బీఆర్ నాయుడు గారికి సంబంధించిన మీడియాను, అన్ని మీడియాలు ఈవెందో నేను పనిచేసిన మీడియా మేము కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది, అలాంటి చోట అలాంటి తప్పులు జరగకూడదు అని మాట్లాడడం జరిగింది. బట్ ఇప్పుడు దీన్ని ఆయన అప్పుడు పృథ్వీరాజ్ గారు కూడా అది ఫేక్, అది క్రియేట్ చేస్తారు, నా ఆడియో కాదు అని ఆయన చెప్పారు. అలాగే ఎవరి ఆడియోలు వచ్చినా సరే అది ఫేక్ అనే చెప్తారు. అంబటి రాంబాబు గారిది వచ్చింది, అవన్ శ్రీనివాస్ గారి ఆడియోలు వచ్చినాయి, గోరంట్ల ఆయనది వచ్చింది, అలాగే ఇంకెక్కడ చిత్తూరులో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు వారు అంటే నాయకులుగా ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ఎంత వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని పణంగా పెట్టి ఒక ఎమ్మెల్యే అవ్వడానికి, ఒక ఎంపీ అవ్వడానికి, లేదంటే అన్నిటికంటే కూడా టీటీడీ చైర్మన్ అనేది అది స్వామివారి ఆదేశాలు ఉంటే తప్ప కారు అని నమ్మే అనేక మందిలో నేను ఒకదాన్ని. ఎంత బలమైన
ఆశీర్వచనాలు ఉంటే కానీ టీటీడీ చైర్మన్ అవ్వడం అనేది సాధ్యం కాదు. అది ఏ జన్మలోనో అదృష్టం ఉంటేనే అది అవుతుంది. అది కూడా బిఆర్ నాయుడు గారు ఆ ప్రాంత వాసి కూడా కావడం వల్ల, ఇదే మీడియాలో ఆయన ఉండడం వల్ల, సరే ఆయనకి పదవి వచ్చిన సమయంలో ఆయన రాజకీయ నాయకుడిని నేను అన్నారు, ఇప్పుడు నేను రాజకీయ నాయకుడిని కాదు అని అన్నారు. ఏదేమైనా ఒక మీడియా వ్యవస్థ నిర్మాణం చేయడంలో ఇన్ని సంవత్సరాలుగా ఆయన నిలబెట్టుకున్న విధానం కావచ్చు, లేదంటే ఆయన ఒక అంశానికి, ఒక వ్యక్తికి, ఒక విధానానికి ఆయన ఒక మద్దతు ఇవ్వడం కావచ్చు, లేదంటే భగవంతుడి ఆశీస్సులు ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఆయనకి ఈరోజు అంత పెద్ద పదవి రావడం అనేది మాత్రం అది ఆషామాషి విషయం కాదు. బట్ ఆయన ఎదుర్కొంటున్న ఈ ఆరోపణ ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తిగా మానసికంగా కృంగదీసేలాంటి అంశమే. బట్ దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారు, ఇది తప్పు అనేది ఆయన ఎలా నిరూపిస్తారు, ఇది తప్పైనా నిజమైనా సరే మరి దీన్ని వైసీపీ ఎలా ఖండిస్తూ ఇప్పుడు లడ్డు అంశమో కల్తీ నెయ్యి అంశమో మాట్లాడినప్పుడల్లా ఇదే అంశాన్ని తీసుకొచ్చి మీరు బర్తరఫ్ చేస్తారా లేదా అంటారు. అంటే దాడికి ప్రతి దాడికి మళ్ళీ ప్రతి దాడి ఇదే జరుగుతుంది తప్ప అసలు నిజాలు ఏంటి? ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఎవరింటికి వెళితే ఎవరికేంటి, లేదంటే ఆయన ఎవరితో మాట్లాడితే ఎవరికేంటి? స్వామివారి దగ్గర ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన ఇలాంటి వీడియో బయటకు వస్తే మరి ఇది ఇంకా ఒక రకంగా ఒక పార్టీకి అధికారంలో ఉన్న ఒక కూటమికి కూడా ఇది ఖచ్చితంగా డౌన్ఫాల్ చేసే అంశమే. అవునన్నా కాదన్నా ఇది డౌన్ఫాల్ చేసే అంశమే. ఒక ఎమ్మెల్యేదైనా తీసి పక్కన పడేస్తున్నారు, అది ఆయన పర్సనల్ విషయం అని, ఇంకొకరిది ఎంపీదైనా అది పక్కన పడేస్తున్నారు. కానీ ఇది పూర్తిగా ఒక టీటీడీ స్వామివారికి దగ్గర సేవ చేసే ఇలాంటి ఒక చైర్మన్కి సంబంధించిన విషయం కాబట్టి ఇది పక్కన పడేసే అంశంగా మారదు. ఖచ్చితంగా ఇది పూర్తి రాజకీయ రంగు పులుముకొని ఇది పూర్తిగా దాడిగా మారుతుంది. కాబట్టి మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తుంది? బిఆర్ నాయుడు గారు ఇన్నాళ్ల పాటు ఒక జర్నలిస్ట్ సంస్థని ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేసిన సంస్థగా ఒక సంస్థ నడిపిన ఆయన మీద మరి ఇంత పెద్ద మచ్చ పడితే దీన్ని అంటే అది బురద మచ్చ ఏదైనా సరే దాన్ని కడుక్కోవడం, దాన్ని చెరిపేసుకోవడం అంత ఈజీనా? పూర్తిగా దాడి టర్న్ అంతా కూడా పూర్తిగా ఇప్పుడు అటువైపు బిఆర్ నాయుడు గారి వైపు తిరిగిన పరిస్థితి ఉంది. దీన్ని కూటమి ఆయన్ని సెక్యూర్ చేసుకుంటుందా, లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి తీరు అంటే ఏదైతే ఉంటుందో తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఇచ్చేస్తాము అని మరి ఆ కోణంలో ముందుకు వెళతారా? ఏం జరుగుతుందో కానీ నిజంగా ఆ ప్రపంచాన్నంతా ఆ ఎఫ్స్టీన్ ఫైల్స్ అనేది ఎంత రాద్ధాంతం చండాలం చేస్తున్నాయో ఆంధ్రప్రదేశ్లో ఇంకాస్త తెలంగాణలో లేదు ఆ స్థాయి, ఆ తీవ్రత. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వ్యక్తిగతకు సంబంధించిన వీడియోలు ఆడియోలు ఇప్పుడు కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వీడియోలు ఆడియోలు బయటకు వచ్చాయి. బట్ దీని వెనుక ఎవరున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఈరోజు కూడా ఇలాంటి ఆడియోలు వీడియోలు బయటకు వస్తున్నాయి. దీని వెనక ఎవరున్నారో కూడా ఎవరికీ అర్థం కాదు. కానీ దీనిని చూసి ఎంజాయ్ చేయాలా, దీన్ని చూసి ఫోన్లు కిందేసి బద్దలు కొట్టాలా? ఇలాంటి వాళ్ళు అంటే పెద్ద వాళ్ళే ఎలా ఉన్నప్పుడు మేము మాత్రం ఎందుకు శుద్ధపూసల్లాగా ఉండాలి అనేసి ప్రజలు కూడా విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకాలా? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ఏం చెబుతున్నాయో ఏం సూచిస్తున్నాయో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఇది ఇంకా ఈ స్థాయికి పడిపోవడం ప్రతి అంశం కూడా సరైన విధానం కాదు. మరీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్ గారి విషయంలో అది ఏ చైర్మన్ ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయి దాకా ఎక్సీడ్ అవ్వడం కూడా ఇది శ్రేయస్కరం కాదు. మరి దీన్ని అటు టీటీడీ చైర్మన్ గారు ఎలా దీన్ని కండెమ్ చేసుకుంటూ మరి తన మీద పడిన మచ్చని ఎలా చెరుపుకుంటూ వస్తారో కానీ ఇది ఒక భయంకరమైన దాడి అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఈ దాడిని ఎదుర్కోవడం కూటమికి కూడా అంత ఈజీ కాదు అనేది కూడా స్పష్టంగా చెప్పొచ్చు.